నా పేరు గుంట శ్రీశైలం. మేము మంచిర్యాలలో చాలా మంది వచ్చినాం. మేము దగ్గర ఒక 15 days నుంచి ఒక 56 మంది నవీన్ అన్న గెలుపు కోసం వచ్చినాము. వాస్తవంగా మేము చూస్తా అంటే నవీన్ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసిండ్రో ఆ రోజే గెలిచిండు. ఇప్పుడు తిరిగేదంతా కష్టపడేంత మెజార్టీ పెంచుకోనీకే, అంతమించి వేరే ఏం లేదు. ఎక్కడ పోయినా కూడా నవీన్ మంచితనం అని చెప్తుండు. అందులో మాకు కూడా ఒక 18 సంవత్సరాల అనుబంధం అనేది ఉంది కాబట్టి నవీన్ అన్నకు 22-23 yearsలోనే మా మిత్రునికి మంచిగా ఒక పని మీద వస్తే అప్పుడే కొత్త పరిచయం వచ్చినప్పుడు కూడా అప్పుడున్న మినిస్టర్ గారితో చెప్పించి మా మిత్రునికి సింగంజూరు ట్రాన్స్ఫర్ చేయించిండు. అంటే అంత మంచి సేవా గుణం వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా ఎవరు ఏ పని అడిగినా అప్పటి నుంచే చేసే గుణం అలవాటు ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. అలాంటి వ్యక్తి కోసం మేము అందరం స్వచ్ఛందంగా సొంత ఖర్చు పెట్టుకొని ఇవాళ మేము అన్న కోసం తిరుగుతున్నాం. ఎందుకంటే నిజంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా అదృష్టవంతులు. నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి ఈ జూబ్లీహిల్స్లో ఈ గడ్డ పుట్టడం నిజంగా చెప్తున్నా ఈ ప్రజలకు నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే ఒకసారికి ఇట్లా నవీన్ యాదవ్ గెలుపు స్టార్ట్ అయితే ఓడిపోవడం అనే చరిత్రలో ఉండదు. పీజేఆర్ సేవల గురించి చాలా మంది చెప్తున్నారు కదా, ఇక అతనిలాగా అంతకంటే మించి సేవలు చేస్తాడు తప్ప వేరే వాళ్ళు. ఎందుకంటే ఒక నిస్వార్థంగా వాస్తవంగా నవీన్ యాదవ్ అన్న ప్రజాసేవ చేయనికే తిరుగుతుండు. ఆయనకు ఒక దాన్ని ఏమంటారు ఒక దాన్ని ఇష్టంతో చేస్తారు చూసినామా, అది ఆయన కషి. ఏదో పేద ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ ఆనందంలో తన ఆనందం ఎత్తుకుంటాడు నవీన్ యాదవ్ అన్న. ఎందుకంటే నేను స్వయంగా నేను ఒక 15 సంవత్సరాల నుంచి అనుబంధాన్ని చూసినా కదా, ప్రతిసారి వచ్చినవన్నీ ఎప్పుడు చూసినా ఎవరైనా నవ్వుకుంటూ మాట్లాడతాడు, మంచిగా వలకరిస్తాడు. ఎవరు వచ్చినా అన్నం తినకుండా బయటకు వెళ్ళనియాడు. ఆయన ఉన్న స్థాయికి కింది స్థాయిలో ఎక్కువ మాట్లాడారు. ఎంత పోజులు కొడతారు ఒక్కొక్క లీడర్. మా వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఆగరు. అనుకున్న బ్యాక్గ్రౌండ్, అనుకున్న స్థాయికి, అనుకున్న స్టేటస్కు ఎట్లా ఉండాలి. ఈరోజు యూత్ ఎట్లా ఉంటారు, కొంత ఉండగా నాకు గళ్ళ తిరుగుతారు. కానీ నవీన్ యాదవ్ అది కాదు, ఆ వ్యక్తిత్వం కాదు. ఈ రోజు సొసైటీకి ఎలాంటి లీడర్ కావాలో అలాంటి పూర్తి స్థాయి లక్షణంలో ఆ వ్యక్తి నవీన్ యాదవ్ అన్న. వాడు ఈయన నవీన్ యాదవ్ గురించి ఏం చెప్పడం చేతగాక అదే చెప్పబోతున్నా. నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏమీ లేదు ఎవరి దగ్గర. ఇక రౌడీ గూండాల అసలు నిజంగా నవీన్ యాదవ్ అంటే ఈ గూండాలకు రౌడీలకు రోడ్ షీట్లకు సింహ స్వప్నం. అలా గుండెలకు పరిగెత్తాను. నవీన్ యాదవ్ గెలిస్తే మా అరాచకాలు నడవాయి, మా కథలు నడవాయి, మా బెదిరింపులు నడవాయి, మా దోపిడీ జరిగాయి. ఇలాంటి వ్యక్తి వస్తే అధికారం చేతులు లేకుండానే చాలా కొన్ని వేల మంది సహాయించిన వ్యక్తి కదా. మేము మొన్న కూడా రీసెంట్గా కలిసిన ఒక 2000 మందికి అన్నప్రాసన చిన్నపిల్లలకు. అది ఇంకొక విషయం చెప్పాలి, నేను 10 years బ్యాక్ ఒకసారి నవీన్ నన్ను చేయబట్టుకొని అన్న పేద ప్రజలు మీ ఏరియాలో, మీ మంచిర్యాల జిల్లాలో, మీ ఉమ్మడి జిల్లాలో ఉంటే తీసుకురా, నేను Group 1 కోచింగ్, Group 2 కోచింగ్ ఇప్పిస్తాను. అప్పుడు 100 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్, చాలా మంది ఫీజు కట్టిన వ్యక్తి. ఎప్పుడు నాకు కలిసిన అన్న మీ పేద ప్రజలు ఎప్పుడు మనం చదివిస్తాం, వాళ్ళ లైఫ్ బాగుండాలి. నేను నవీన్తో 1 గంట సేపు మాట్లాడితే ఆ గంటలో 59 నిమిషాలు ప్రజాసేవ గురించి డిస్కస్ చేస్తాడు. జనరల్గా 23-25 సంవత్సరాల వయసులో ఏం మాట్లాడుకుంటారు, సినిమాల గురించి, శ్రీకాల గురించి. అది నేను అప్పుడు ఆయన అన్నకు స్కోడా కారులో తిరిగేవాళ్ళం. ఆ తిరిగే క్రమంలో కూడా మాట్లాడే ప్రతి మాట ప్రజాసేవే, ప్రతి మాట రాష్ట్ర అభివృద్ధి, ప్రతి మాట మన యూత్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం అదే తపన. అప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు దాని కూడా ప్రయత్నం చేసిండు. అన్న మనం తిరగాలి, మళ్ళీ ఒకటి ఇలాంటి యూత్కి మనం ప్రియారిటీ చేయగలుగుతాం. ఇదంతా రాజకీయం అంతా మారింది, మన కొత్త రాజకీయాన్ని ప్రజలకు అందజెప్పాలి, సొసైటీ చేంజ్ అనేది ఎప్పుడు ఇదే చెప్పేది. అలాంటి వ్యక్తి నిజంగా మా ఏరియా ఉంటే సంతోషపడేవాళ్ళం. కానీ ఈ జూబ్లీహిల్స్ అదృష్టం, ఈ అవకాశాన్ని మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు వదులుకోవద్దని మనసారా కోరుకుంటున్నా. ఇతర పార్టీలు ఏం ప్రచారం చేస్తుంటే ఇతర రౌడీ అని చెప్పి ప్రజలు ఓటేయాలంటే భయపడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంతే కదా, వాళ్ళకి ఏం దొంగ మొత్తుకోపోతే ఏం మొత్తుకుంటాడు. పెద్ద దొంగలు వాళ్ళు. మనం చూడలేదు రౌడీలో వాడు ఆడ ఉన్నాడు, మన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. వాడు ఏం మాట్లాడతాడు, వాళ్ళే గాంధీ ఎమ్మెల్యే గురించి ట్రాన్స్ఫర్ అయినందుకు. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళని చూస్తారా, వేస్తారా, ఆ భాష చూసినావా? వాళ్ళు ఇంకో రౌడీల గురించి మాట్లాడే అర్హత ఉందా కనీసం? టీవీలో అందరూ చూస్తారా, వేస్తాం తీస్తాం, స్టార్ట్ చేసింది ఎవరి వాయిస్ అంతా టీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి చెప్పడానికి ఏం లేదు. వాడు మోసం చేస్తున్నావు, దోసుకుంటున్నావు, అక్రమ సంపాదన ఉంటున్నావు, దాని గురించి చర్చ పెట్టేవాళ్ళు. ఇక ఏది లేవాడు ఒకడే వాడు రౌడీ గూండా. అరే మంచితనం కోసం వేసినవాడు. మనం పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నాం, ఉద్యోగాలు వద్దా అన్యాయం అంటే అన్యాయాన్ని భారతం బట్టి న్యాయం చేసేకల్లా అది కోపం ఉంటుంది కదా. ఇప్పుడు శత్రువులంతా ఒకటి ఎదురుకారా, ఒక గట్టుకోవాలి యుద్ధ వీరుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, శత్రుముఖులంతా ఒకటి కావాలి. వాళ్ళంతా శత్రుముఖులు ప్రజలంతా నవీన్ యాదవ్ ఏమన్నారు, ఈ రౌడీలు గుండాలు, ఈ కబ్జాదాలు, దొంగడు దోపిద్దలంతా ఒకటై నిద్ర పడతలేదు అని పాటలకు అతీతంగా ఒకటవుతారు వాళ్ళంతా. నవీన్ యాదవ్ ఆపాలి. ఇప్పటికి గతంలో 3-4 సందులు ఆపగలిగారు. దేవుడు గొప్పడు కదా, ఎన్నిసార్లు అవినీతి పనులు వాళ్ళు చేసే కృత్యాలు ఆగుతాయి. ఈరోజు దేవుడు ముందుండే నవీన్ యాదవ్కి అవకాశం రేవంత్ రెడ్డి ద్వారా అవకాశం కల్పించిండు. వీళ్ళు ఎవ్వరు కుట్రలు పని చేయలే. అతని సేవ గుణమే, అతని ప్రజలు ఉన్న విలువ, అతనున్న పబ్లిక్ ఉన్న ప్రియారిటీ తోటే టికెట్ ఎత్తుక్కుంటే నవీన్ యాదవ్ కోసం ఊరికొచ్చింది. అది నవీన్ యాదవ్ ప్రయాణ టికెట్ రాలే ఈసారి.
అతన్ని ఎత్తుక్కుంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలంగా నిలబడాలని నవనీత యువత నాయకుడు కావాలి. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి నాయకుల కోసం ఎత్తులాడుతుండు. దేవులాడే క్రమంలో ఇలాంటి ఒక అందుకే రేవంత్ రెడ్డి మనవాడు నాకు కుడి భుజం లాంటి వ్యక్తి, ఇతన్ని గెలిపిస్తే నాకు బలం పెరుగుతుంది, నేను సేవ చేయడానికి. ఆయన కూడా సేవ చేస్తాడు, కొంచెం చేయనిత్తలేరు. ఇలాంటి యువ నాయకులు, సేవ చేసే గుణం ఉన్న వ్యక్తులు వస్తే ఈ యొక్క మన రాజకీయానికి, కొత్త తరానికి కొత్త రాజకీయాన్ని, కొత్త విలువలు ఉన్న రాజకీయాన్ని అందించగలగాలనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డికి ఉండి నవీన్ యాదవ్ని ఏరుకోరి ఎంతమంది అందులో కూడా మీకు చాలా మంది తెలుసు ఎన్ని కుట్రదండి. ఇక్కడ వాళ్ళు వస్తారని వీళ్ళు వస్తారని వాళ్ళకని నంబర్ ఆఫ్ పేర్లు వచ్చినాయి. ఏ పేరు వచ్చినా దేవుడి డిసైడ్ అయ్యిండు. పేద ప్రజలలో కష్టాలు పోవాలంటే ఇలాంటి నాయకుడిని అప్పచెప్పాలని దేవుడు డిసైడ్ అయ్యి అందరి ఆలోచన మార్చి, నాయకుల ఆలోచన మార్చి అన్నకు అవకాశం వచ్చింది. నిజంగా మాకు ఎంత ఆనందం ఉంది చెప్పన్నా. మళ్ళీ ఇప్పుడు కొత్త జనం అన్నకు ఇప్పుడు ఇంకొక 30-40 సంవత్సరాల సర్వీస్ చేయడానికి ఈ జూబ్లీస్ ప్రజలకు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆలోచించండి. వాళ్ళని ముచ్చట్లు వీని ముచ్చట్లు వినకండి. ఇవాళ సెంటిమెంట్ అనేది ప్రజాసేవలో పనిచేయదు. భర్త చనిపోతే భార్యకైతే పిల్లకి ఇచ్చే సంస్కృతి వదిలేండి. ప్రజలకు ఎవరు అంత ప్రేమ ఉంటే ఆ ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పండి, లేకపోతే ఇంకా పదవి పాటలు పెద్ద పదవి ఇమ్మని చెప్పండి. ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వాలి. కానీ మహిళ ఏం చేస్తాం, రాజకీయ అనుభవం కూడా లేదు. ఆమె గోపీనాథ్కు భార్య, ఇంట్లోకి బయటికి వెళ్ళలే. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రజల గురించి కష్టాలు తెలుసుకోవడానికి టైం ఈ 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఎంఆర్ ఆఫీస్ అంటే ఏంటి, మున్సిపాలిటీ ఆఫీస్ ఏంటి, కార్పొరేషన్ ఏంటిది, గల్లీ రోడ్స్ అంటే ఏంటిది, ఈ ఏ సెక్షన్లో ఏ ఆఫీసర్ పనిచేస్తారు అనేది తెలుసుకున్న లోపే ఈ 3 సంవత్సరాలు కాస్త అయిపోతుంది. అదే నవీన్ యాదవ్ని కోటేస్తే 25 సంవత్సరాలు ప్రజలలో ఉన్నాడు. అధికారం ఇచ్చినా అధికారం ఇవ్వకున్నా, వార్డు మెంబర్ కాలే, కార్పొరేటర్ కాలే, 2 సార్లు ఎమ్మెల్యే ఇస్తే చేయలే, అయినా ప్రజలను వదిలిపెట్టలే. ఇంతకన్నా నిస్వార్థపడి ఒక్కసారి ఓడిపోతేనే ప్రజలను వదిలిస్తారు. ఇన్ని ఖర్చు అయితే ప్రజలు ఇల్లు లాకిందని ఏ రోజు కూడా అధికారం కోసం పనిచేయాలి, అధికారం కోసం పోటీ చేయలే. నా శక్తి సరిపోతలేదు. ఒక ప్రజాప్రతినిధి ఇంకొక సేవ చేయాల్సిన తాపత్రమే. ఆయనకు అసలు ఎమ్మెల్యే పదవి చిన్నది ఆయన స్టేటస్కు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్స్ప్రెస్ నేమ్, మళ్ళీ ఒక మంచి గుడ్ నేమ్ ఉంది. నవీన్ యాదవ్ని ఎవరు చెడు వ్యక్తి అన్నారు, నువ్వు పబ్లిక్ లీడర్లు అంటారు, స్వార్థపరులు అంటారు. నువ్వు ప్రజలు మేము కూడా ఇప్పుడు 15 రోజులు ఇంటింటి తిరుగుతున్నాం కదా, ప్రతి ఒక్కరు ఏదైనా దేవుడు మంచోడు నవీన్ యాదవ్ అంటే కావాలి. వాళ్ళు వీళ్ళు ప్రెజర్సు ఇవన్నీ ఉన్న బెదిరించుడు ఇలాంటి జరుగుతున్నాయి. ఆ బెదిరించే కార్యక్రమం టీఆర్ఎస్లు చేస్తారు, బెదిరించే వాళ్ళు చేస్తున్నారు తప్ప నవీన్ యాదవ్ నేను 20 ఏళ్ళు చూస్తున్నాం కదా, మేము మంచి నుంచి ఎందుకు రావాలి, నిస్వార్థంగా సొంతం ఎందుకు వస్తున్నాం? ఇది ప్రజల్లో ఉన్న ఆలోచన. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న ప్రజలందరికీ అర్థమైపోయింది. వీళ్ళకి చేత కాకనే పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి సభలు పెడుతున్నారు. వాళ్ళు ఏదో మిస్కమ్యూనికేట్ చేసి డిస్టర్బ్ చేయాలని ఆ రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీని లేనిపోని 1-2 మాట తొరిలాక పట్టుకొని వాటిని ఫోకస్ చేస్తారు. ప్రజా సమస్యల మీద అభివృద్ధి చేస్తలేరు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కథలు చేసినా గెలుపునప్పుడు ఎవరి తరం కాదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి డిసైడ్ అయ్యారు. అంతకుముందు డిసైడ్ అయ్యే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని 2 నెలల క్రితం పొందబెట్టారు. ఎన్ని కథలు పడ్డా ప్రజలు అంత విఘ్నులు. ప్రజలకు అన్ని తెలుసు, మనకంటే ఎక్కువ జీబులు ప్రజలకు ఎక్కువ తెలుసు. ఖచ్చితంగా నవీన్ యూత్ అయితే ఆగుదలేరు. ఎప్పుడు 11వ తారీఖు వస్తా తెల్లాలేసి ఎప్పుడు ఓటు గుద్ది నవీన్ యాదవ్ భారీ మేడతో గెలిపిస్తారని ఆశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడని వాళ్ళే ఎదురు చూస్తారు. నేను టికెట్ ఇచ్చిన రోజు ఇక్కడే ఉన్నా. ఆరు ఎంత ఆనందం ప్రజలల్లో. అది ఒక మంచి నాయకునికి అవకాశం వచ్చింది. ఈరోజు చూడు, ఇండిపెండెంట్ 20,000 ఓట్లు ఒక టౌన్ ఏరియాలలో కాస్మెటిక్ సిటీలలో వస్తాయా? 20,000 ఓట్లు అంటే మజాక ఇండిపెండెంట్గా అంటే ఎంత ప్రజాభిమానం ఉండాలి. ఎంఐఎం పడితే 45 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రజాభిమానంలో ఎప్పుడుంది. కుట్రలతోటి కుట్రలు చేయించలేక ఇబ్బంది పడ్డాడు. అధికారం దుర్వినియోగం చేసి నవీన్ యాదవ్ ఒక్కడి మీద. ఇవాళ రేవంత్ రెడ్డి బలం ఉంది, పార్టీ బలం ఉంది, ఇంతమంది ప్రజల అండదండలు ఉన్నాయి. అతన్ని ఆపుడు ఎవరి తరం కాదు. ఖచ్చితంగా భారీ మేడ మినిమం 50-60 వేల మేర పనికిస్తానని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, అందరి ప్రకృతి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారీ మేడ కొడుతున్నారు. జై నవీన్ అన్న వర్ధిల్లాలి.